దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. చూడండి, దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అది నిజము అని కనిపించినవి ఉన్నవనటకు రుజువునై ఉన్నదే విశ్వాసము. యేసుక్రీస్తు వారి మూలముననే మనము దేవునికి కుమారులుగా ఉన్నాము. అయితే మరి అబ్రహాము గారి గురించి మనం చూసినట్టయితే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు చేసిన వాగ్దానం బట్టి అతడు నిరీక్షణ కలిగి ఆ వాగ్దానాన్ని నమ్మాడు. అంతేకాదు, దేవుడు యందు అతని విశ్వాసం ఉంచి దేవుడు చేసిన వాగ్దానమును మరి దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు అని చెప్పి విశ్వసించి ఆ విశ్వాసం వలన బలం పొందుకున్నాడు అబ్రహాము. అయితే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అయితే అబ్రహాము గారు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన వృద్ధాప్యమందు తన భార్య ఇద్దరు కూడా వృద్ధాప్యమందు వాగ్దాన కుమారుడైనటువంటి ఇస్సాకును వారు పొందుకోగలిగారు. వారు దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసము వారిని ఎంత మాత్రము కూడా సిగ్గుపడనివ్వలేదు. అలాగుననే ఈ సమయం మందు యేసుక్రీస్తు నందలి విశ్వాసం ద్వారా మాత్రమే మనము దేవునితో మరి సమాధానపరచబడి ఉన్నామని గుర్తెరగాలి. అంతేకాదు, నీవు వేటి నిమిత్తమైతే దేవునిది విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నావో ఆ కార్యములను దేవుడు తగిన సమయమందు త్వరపెట్టి మీ పట్ల గొప్పగా జరిగిస్తారు. విశ్వాసము లేకుండా నీవు దేవునికి ఇష్టడుగా ఎప్పటికీ ఉండలేవు. కనుక దేవుని యందు మీ యొక్క విశ్వాసము ఎలాగున్నదో ఒక్కసారి పరిశీలించుకునేవారిగా ఉండాలి. దేవుని యందు మరి దేవుడు చెప్పారు కదా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని చెప్పారు. కనుక దేవుని యందు నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నీకు గొప్పగా కార్యమును జరిగిస్తారు. ఒకవేళ విశ్వాసం లేని దుష్ట హృదయం నీ యందు ఉందేమో, ఒకసారి సరిచూసుకొని ఆ యొక్క దుష్ట హృదయమును తీసివేసి మరి నీవు ఎంతో విశ్వాసంతో నింపబడి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు, నీ యొక్క కార్యముల నిమిత్తం ఆయన కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నప్పుడు తప్పకుండా ఒక దినాన దేవుడు ఎంతో గొప్పగా నీ కార్యమును జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడగండి, కడగండి, కడగండి. వారిని పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి ఏదైతే నీ వైపు తిరిగి ప్రార్థిస్తున్నారో వారి పట్ల నీ కార్యములను త్వరపెట్టి జరిగించండి. ఎవరికైతే ఇంకా అల్ప విశ్వాసం ఉంటుందో నాయన, ఆ అల్ప విశ్వాసాన్ని వాళ్ళ నుంచి తీసివేతండి. అయ్యా, అబ్రహాము లాంటి విశ్వాసము తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ దినమంతా నీ బిడ్డలకి, వారి కుటుంబాలకి, వారి సమస్తానికి కంచె వేసి కాపుదలించి నడిపించండి. కీడు, శోధన, ప్రమాదాల, మరణాల, పాది శక్తుల దాడులు, రోగములను తండ్రి దూరపరచండి. నీ ప్రజలు మీరెంతో కాచి కాపాడి దీవించమని సమస్తము నీకు అప్పగించుకుంటే యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.